Chemistry class. Next topic electronegative ion. So last class lo manam electropositive ion gurinchi discuss chesam. Now electronegative ion. Here ion is also called radical అని చెప్పాం. So definition is an ion or radical formed by the acceptance of electron. ఇక్కడ ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్ అని అర్థం. సో యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్, మీరు రాసేటప్పుడు మాత్రమే ఈ మైనస్, చదివేటప్పుడు ఎలక్ట్రాన్ అనే చదవాలి. ఈస్ కాల్డ్ ఎలక్ట్రోనెగేటివ్ అయాన్. సో ఈ ఎలక్ట్రోనెగేటివ్ అయాన్స్ని ఏమంటారంటే యానయాన్స్ అంటారు. సో దీస్ ఎలక్ట్రోనెగేటివ్ అయాన్స్, మీరు ఫుల్ వర్డ్ రాసుకోండి. ఎలక్ట్రోనెగేటివ్ అయాన్స్ ఇలా బ్రాకెట్లో రాయొద్దండి, రాస్తే మళ్ళీ ఇంపోజిషన్ ఇస్తాను. సో దీస్ ఎలక్ట్రోనెగేటివ్ అయాన్స్ ఆర్ కాల్డ్, వీటిని ఏమంటామంటే యానయాన్స్ అంటారు. అంటే యాక్సెప్టెన్స్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదా యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్. ద ఎలిమెంట్స్ గెట్స్ నెగటివ్ సైన్ ఇన్ దెయిర్ పవర్స్. సో ఏ ఎలిమెంట్స్ అయితే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయో, తీసుకుంటాయో, గెయిన్ చేసుకుంటాయో వాటిని ఎలక్ట్రోనెగేటివ్ అయాన్స్ అంటాము. ఎలక్ట్రోనెగేటివ్ అయాన్స్కి మరొక పేరు ఏంటంటే యానయాన్స్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే క్లోరైడ్ అయాన్, ఆక్సిజన్ అయాన్ లేదా ఆక్సైడ్ అయాన్, నైట్రైడ్ అయాన్, కార్బైడ్ అయాన్గా తీసుకుంటాం. C-4, Cl-O-2, N-3, C-4. నెక్స్ట్ దీంట్లో టైప్స్ ఆఫ్ యానయాన్స్. సో క్యాటయాన్స్లో టైప్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే యానయాన్స్లో టైప్స్ తీసుకున్నట్లయితే దీంట్లో నెంబర్ 1 మోనోవలెంట్ ఎలక్ట్రోనెగేటివ్ అయాన్. మోనో అంటే 1 అని అర్థం, ఒక ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటే. సో డెఫినిషన్ ఏం రాస్తాం? యాన్ అయాన్, ఇక్కడ స్పేస్ రావాలి డెఫినిషన్లో. యాన్ అయాన్ వేరు, యాన్ అయాన్ వేరు, గ్యాప్ వస్తుంది. సో యాన్ అయాన్ ఆర్ రాడికల్ formed by the acceptance of only one electron. ఎలక్ట్రాన్ని E- తో డినోట్ చేస్తారు. ఈజ్ కాల్డ్ యాజ్ మోనోవలెంట్ ఎలక్ట్రోనెగేటివ్ అయాన్. కేవలం ఒక ఎలక్ట్రాన్ని మాత్రమే తీసుకున్నట్లయితే, యాక్సెప్ట్ చేసినట్లయితే వాటిని మోనోవలెంట్ ఎలక్ట్రోనెగేటివ్ అయాన్గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే Cl- క్లోరైడ్ అయాన్. నెక్స్ట్ వన్ OH- ఆక్సైడ్ అయాన్. నెక్స్ట్ వన్ NO2-, నైట్రైడ్ అయాన్ NO2-, లేదా నైట్రేట్ అయాన్ NO3-, అయోడైడ్ అయాన్ I-, ఎక్సెట్రా తీసుకుంటాం. చాలా ఉన్నాయి. సెకండ్ టైప్ వచ్చేసి డైవలెంట్ ఎలక్ట్రోనెగేటివ్ అయాన్. పేర్లోనే ఉంది, డై అంటే 2, అంటే ఒక అయాన్ 2 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తే వాటిని డైవలెంట్ ఎలక్ట్రోనెగేటివ్ అయాన్ అంటాము తెలుగులోది. ఇంగ్లీష్లో అయితే యాన్ అయాన్ ఆర్ రాడికల్ ఫార్మ్డ్ బై ద యాక్సెప్టెన్స్ ఆఫ్, ఇక్కడ ఓన్లీ 1 ప్లేస్లో 2 ఎలక్ట్రాన్స్, ప్లూరల్ తీసుకోవాలి, 2 ఎలక్ట్రాన్స్
ఈజ్ కాల్డ్ యాజ్ డైవలెంట్ ఎలక్ట్రోనెగటివ్ అయాన్. అంటే మోనోవలెంట్ ఎలక్ట్రోనెగటివ్ అయాన్ డెఫినిషన్ మొత్తం అలాగే వస్తుంది. ఎక్కడెక్కడ మార్చాలి? ఓన్లీ 1 ఉన్న చోట 2 అని, ఎలక్ట్రాన్ ఉన్న చోట ఎలక్ట్రాన్స్ అని, మోనోవలెంట్ ఉన్న చోట డైవలెంట్ అని మార్చాలి. అంటే 2 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటే డైవలెంట్ ఎలక్ట్రోనెగటివ్ అయాన్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి O-2 ఆక్సైడ్, సల్ఫైడ్ S-2, సల్ఫేట్ SO4-2 ఎక్సెట్రాగా తీసుకుంటాం. థర్డ్ వన్ ట్రైవలెంట్ ఎలక్ట్రోనెగటివ్ అయాన్. ట్రై అంటే 3. సో ఫస్ట్ డెఫినిషన్లో ఎక్కడెక్కడ మారుస్తారంటే an ion or radical formed by the acceptance of only 1 ఉన్న చోట 3, ఎలక్ట్రాన్ ఉన్న చోట ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మోనోవలెంట్ ఉన్న చోట ట్రైవలెంట్ ఎలక్ట్రోనెగటివ్ అయాన్. ఓకే, ఆల్రెడీ సెంటెన్స్ అంతా అలా ఉంది. ఎక్కడెక్కడ మార్చాలో చెప్పాను. 3 ఉన్నట్లయితే అంటే 3 ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తే దట్ ఈస్ N-3 నైట్రైడ్ అయాన్, B-3. నెక్స్ట్ వన్ PO4 పాస్పేట్ PO4-3 ఎక్సెట్రా. అవి నోట్ చేసుకోండి. సో ఈరోజు క్లాస్లో మీరు క్లాస్ విని నోట్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత యానయాన్స్ క్యాటయాన్స్ టేబుల్ మీకు లిస్ట్ ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చాను. ఆ 2 టేబుల్స్ ఎగ్జామ్ రాయాలి. క్లాస్ వినాలి, నోట్ చేసుకోవాలి, ఎగ్జామ్ కూడా రాయాలి. టైం సరిపోదు అంటే కుదరదు, ఎందుకంటే అది ఆల్రెడీ లెర్నింగ్ ఎప్పుడో ఇచ్చాను నేను మీకు. ఈరోజు కొత్తగా ఇవ్వట్లేదు, కొత్తగా ఇస్తే టైం ఇస్తాను. సో యానయాన్స్ క్యాటయాన్స్ టేబుల్ ఎగ్జామ్ రాయాలి ఈరోజు. నెక్స్ట్ టాపిక్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్. సో కాంపౌండ్ యొక్క ఫార్ములా డెఫినేషన్ ఏమి అంటే ద షార్ట్ ఫామ్ representation of the name of a compound is known as formula. సో ఫార్ములా దేన్నంట? ఏదైనా ఒక కాంపౌండ్ యొక్క షార్ట్ ఫామ్ రిప్రజెంటేషన్, అంటే లెంతీగా ఉన్నటువంటి పేరుని మనం ఫార్ములా రూపంలో రాస్తామన్నమాట. ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 అంటాము, ప్రతిసారి కార్బన్ డైఆక్సైడ్ రాయి. అలాగే ఇందాక దాంట్లో ఎలక్ట్రాన్ అంటే E- అని తీసుకున్నాం, ఫార్ములా అనమాట. అంటే ఒక కాంపౌండ్ యొక్క షార్ట్ ఫామ్ రిప్రజెంటేషన్ని మనం ఫార్ములా అంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కాల్షియం కార్బోనేట్ అన్నాడు. కాల్షియం కార్బోనేట్ ఇదొక కాంపౌండ్. దీని ఫార్ములా ఏమి అంటే CaCO3. అంటే ప్రతిసారి ఇంత లెంతీ వర్డ్ రాయకుండా CaCO3 రాసుకుంటాం. అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా H2SO4 రాసుకుంటాం. అలాగే అసిటిక్ యాసిడ్ అంటే ఫార్ములా CH3COOH అని రాస్తాము. సో ప్రతిసారి అంత లెంతీగా రాయం కాబట్టి షార్ట్ ఫామ్ నొటేషన్ని రిప్రజెంట్ చేస్తాం, దాన్ని మనం ఫార్ములాగా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ సింబాలిక్, నెక్స్ట్ పారాగ్రాఫ్ అనమాట ఇది. సింబాలిక్ representation of one molecule of a compound representing the number of atoms of various elements
present in it is called formula of the compound. సో ఫార్ములాకు రెండు డెఫినిషన్ అన్నమాట. ఇది ఫస్ట్ డెఫినిషన్ లేదా సెకండ్ డెఫినిషన్. ఇది అనదర్ డెఫినిషన్ అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఎ కాంపౌండ్ రిప్రజెంటింగ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. అంటే ఫార్ములాలో ఏ ఆటమ్స్ ఎన్నెన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ CaCO3 తీసుకుంటే ఒక కాల్షియం ఉంది, దీంట్లో 1 కాల్షియం. C అంటే కార్బన్, ఒక కార్బన్ ఉంది. O అంటే ఆక్సిజన్స్, ఎన్ని ఉన్నాయంటే 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే ఫార్ములాలో ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ఒక్కొక్క ఆటమ్ ఎన్నెన్ని ఉన్నాయి. అలాగే H2SO4 తీసుకున్నట్లయితే H2 అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. S అంటే సల్ఫర్, 1 సల్ఫర్ ఉంది. అలాగే ఆక్సిజన్స్ ఎన్ని అంటే 4 ఆక్సిజన్స్ ఉన్నాయని అర్థం. అలాగే CH3COOHలో C అంటే కార్బన్, ఇక్కడ ఒక C ఇక్కడ ఒక C, మొత్తం ఎన్ని 2 అంటే 2 కార్బన్లు. హైడ్రోజన్లు H3లో 3, ఇక్కడ ఒక H, మొత్తం కలిపితే 4 అంటే 4 హైడ్రోజన్లు. ఫార్ములాలో ఉన్న అన్నీ కౌంట్ చేసుకోవాలి. ఆక్సిజన్లు ఓలు ఎన్ని కనిపిస్తున్నాయి అంటే 2 ఆక్సిజన్లు. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్, వేరియస్ ఆటమ్స్ ఎన్నెన్ని ఉన్నాయని రిప్రజెంట్ చేసేదాన్ని కూడా మనం ఫార్ములాగా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ ఏం తీసుకుంటామంటే, వీ నో దట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ హ్యాస్ 26 లెటర్స్. మనందరికీ తెలుసు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయంటే 26 ఉన్నాయి అని. బై కంబైనింగ్ దీస్ 26 లెటర్స్ వీ కెన్ మేక్ మిలియన్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్. ఈ 26 ఆల్ఫాబెట్స్ని ఉపయోగించుకొని కొన్ని మిలియన్లలో ఇంగ్లీష్ పదాలని మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్, ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, వీ నో దట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యాస్ 26 లెటర్స్, ఫుల్ స్టాప్. బై కంబైనింగ్ దీస్ 26 లెటర్స్ వీ కెన్ మేక్ మిలియన్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్. ఎలా అయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని ఉపయోగించి 26 లెటర్స్ని ఉపయోగించి మిలియన్ల కొద్దీ పదాలను ఎలా అయితే తయారు చేసుకుంటామో, అదేవిధంగా మచ్ ద సేమ్ వే, MUCH, మచ్ ద సేమ్ వే, బై కంబైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ డిఫరెంట్ కాంబినేషన్స్ వీ కెన్ మేక్ an endless number of compounds. ఆల్ఫాబెట్స్ 26 ఉపయోగించి ఎలా అయితే పదాలు తయారు చేసుకుంటున్నామో, అలాగే ఎలిమెంట్స్ని కూడా అదే విధంగా ఉపయోగించి డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఒకదాంతో ఒకటి కంబైన్ చేయడం వలన నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్, ఎండ్లెస్ అంటే ఇక్కడ ఎండ్ అవుతుందని చెప్పలేకోకుండా ఎన్నైనా కాంపౌండ్స్ మనం తయారు చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, ఈచ్ కాంపౌండ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ ఫార్ములా. ప్రతి కాంపౌండ్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో అక్కడ 3 పాయింట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చూసుకోండి. వీ నో దట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యాస్ 26 లెటర్స్. బై కంబైనింగ్ దీస్ 26 లెటర్స్ వీ కెన్ మేక్ మిలియన్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, much the same way, by combining elements in different combinations we can make an endless number of compounds. Second point. Third point, each compound is represented by a formula. Now another subheading, following information is given by the formula of a compound. ఒక కాంపౌండ్ యొక్క ఫార్ములా అనేది కొద్దిగా ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుందంట. ఆ ఇన్ఫర్మేషన్ ఏదో చూద్దాం. ఫస్ట్ పాయింట్, సో ఫార్ములా tells which elements are present in a compound.
ఫార్ములా అనేది ఒక కాంపౌండ్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియజేస్తుంది. సెకండ్ పాయింట్, ఫార్ములా టెల్స్ ద నెంబర్ ఆఫ్ atoms of each element present in a compound. ఈ ఫార్ములా ఏం చెప్తుంది అంటే ఎన్నెన్ని ఆటమ్స్ ఒక కాంపౌండ్లో ఎన్నెన్ని ఉన్నాయి. ఇందాక చెప్పినట్లు CaCO3లో కాల్షియం 1, కార్బన్ 1, ఆక్సిజన్లు 3 ఇట్లా చెప్తున్నాం కదా, ఇది ఫార్ములా రిప్రజెంట్ చేస్తుంది. సో ఫార్ములా అనేది ఏం చెప్తుందంట, ఏ ఎలిమెంట్స్ కాంపౌండ్లో ఉన్నాయో చెప్తుంది, అలాగే ఏ ఎలిమెంట్స్ ఎన్నెన్ని ఉన్నాయో కాంపౌండ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అక్కడ వరకు నోట్ చేసుకొని ఎగ్జామ్ రాసి నాకు సెండ్ చేయండి విత్ పేరెంట్స్ సైన్. ఎగ్జామ్ రాసేటప్పుడు పేరెంట్స్ సైన్ ఉండాలి.